Recording in progress. Shalom. నా వాయిస్ వినిపిస్తుంది. వినపడుతుంది గారు. థ్యాంక్ యూ. సరే, ఈ సమయంలో ఒకసారి ఈ యోసేపు గురించి నేను కొన్ని విషయాలు జ్ఞాపకం చేయాలి. నిన్న మాట్లాడుతూ ఒక సందర్భం ఏంటంటే రూబేన్ యొక్క బ్లెస్సింగ్ అండ్ రూబేను మరియు యోసేపు వారిద్దరి యొక్క కాంట్రాస్ట్ మాట్లాడుకున్నాం. జస్ట్ దాన్ని గుర్తు చేస్తాను ఒకసారి. అందులో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు యూనో అబ్రహాము 1948 అంటే ఇప్పుడు మనం ఉన్న సంవత్సరం 5786 కదా. ఇప్పుడు మనం ఉన్న సంవత్సరం 5786. ఓకే, మనం చెప్పే విషయాలు గుర్తుపెట్టుకోవాలి. 5786లో మనం ఉన్నాం కదా. ఇప్పుడు అబ్రహాం ఏ సంవత్సరం పుట్టాడంటే 1948లో అబ్రహాం పుట్టాడు. 1948లో అబ్రహాం పుట్టాడు. తర్వాత అబ్రహాంకి ఇస్సాకు 100 సంవత్సరాలకు పుట్టాడు. అంటే ఎన్ని సంవత్సరాలు పుట్టింటాడు? నేను క్వశ్చన్ ఏమి అడిగానంటే, అబ్రహాము 1948లో అబ్రహాం పుట్టాడు. 100 సంవత్సరాలకి ఇస్సాకు పుట్టాడంటే ఏ సంవత్సరం పుట్టింటాడు ఇస్సాకు? 2048. ఓకే, సో ఇస్సాక్కి యాకోబు పుట్టే సమయానికి యాకోబు పుట్టే సమయానికి ఇస్సాకి యొక్క వయస్సు 60 సంవత్సరాలు. సో యాకోబు ఏ సంవత్సరం పుట్టాడు? $3,008. ఏం బాబు, ఏం చేస్తున్నావు? 2098. 2048 ప్లస్ 60. 2108. వెరీ గుడ్. ఓకే, 2108 గుర్తుపెట్టుకోండి. అబ్రహాం 1948, ఇస్సాక్ 2048, యాకోబు లేదా ఏషావు ఇద్దరు 2108. ఓకే, అండ్ బై ద వే తర్వాత రూబేను పుట్టే టైంకి అప్రాక్సిమేట్ వయసు యాకోబు యొక్క వయసు 91 ఇయర్స్. రూబేను పుట్టే టైంకి ఓకే, అకార్డింగ్ టు రబినికల్ ట్రెడిషన్ ప్రకారం, దాని ఇంటర్ప్రిటేషన్ ప్రకారం యాకోబు 91 సంవత్సరాలకి రూబేన్గా అన్నాడు. సో ఇప్పుడు చెప్పండి, రూబేన్ ఏ సంవత్సరం పుట్టాడు? 2199. 2199, 2199వ సంవత్సరంలో రూబేన్ పుట్టాడు. అయితే రూబేన్ తన జీవితంలో రూబేన్ పాపం చేశాడని ఏదైతే అంటామో, రూబేన్ పాపం అంటాం కదా, అది పర్టికులర్ ఒక ఇన్సిడెంట్ని ఫోకస్ చేసి చెప్తారు. ఒక ఇన్సిడెంట్ గురించి మాత్రమే చెప్పబడతాం. అది
రాహేల్ చనిపోయిన తర్వాత రాహేల్ చనిపోవడం, బెన్యామీను పుట్టడం ఒకటేసారి జరిగింది. రాహేల్ చనిపోవడం, బెన్యామీను పుట్టడం రెండు ఒకటేసారి జరిగింది. సో అక్కడ ఈ అప్రాక్సిమేట్లీ 2208 అని ఒక మాట, ఒక సందర్భం. అది 2208 2208 సంవత్సరంలో రూబేన్ జీవితంలో పాపం జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ రూబేను నిజంగా పాపం చేశాడా అనే ప్రశ్న, అంటే ఏం పాపం చేశాడు అనేది మన బైబిల్లో అయితే మనకు రాస్తున్నది ఏంటంటే యాకోబు చెప్తూ 49వ అధ్యాయము 3వ వచనంలో 4వ వచనంలో నా తండ్రి మంచం ఎక్కాడు, లేకపోతే తండ్రి మంచమును అంటుపరిచాడు అని చూస్తాం. యాక్చువల్గా బైబిల్ ఇంటర్ప్రిటేషన్లోకి వెళ్తే నిజంగా రూబేను లిటరల్ పాపం చేయలేదు, లిటరల్గా ఆ పాపం చేయలేదు. కానీ దానికి సంబంధించి దాని గురించి మీకు మాట చెప్పాలంటే ఒక స్టేట్మెంట్ ఉంటుంది రబినికల్ ఇంటర్ప్రిటేషన్లో. అంటే మనం ఎలాగంటే మనం కొన్ని పట్టుకొని నిజంగా రూబేను పాపం చేస్తుంటాడు అని అనుకుంటాం, కానీ నిజానికి మనం అనుకునే రూబేను పాపం చేయలేదు. ఓకే, మనకు కనిపించే ఎగ్జాక్ట్ అలాంటి పాపం ఏం చేయలేదు రూబేను. కానీ అథారిటీ పరంగా, ఓకే, అథారిటీ అంటాం. అథారిటీ అంటే గౌరవించే విషయంలో ఆయన 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 ఏదో తప్పు చేశాడు, గౌరవపరమైనటువంటి తప్పు జరిగింది. సరే, నాకు అదంతా విషయం ఏంటంటే రాహేల్ చనిపోయిన తర్వాత ఇన్ ద హానర్ ఆఫ్ లేయాను గనపరచడం కోసం బిల్హా, లేకపోతే ఇప్పుడు ఎలా అంటే ఐ డోంట్ నో హౌ టు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు దాని గురించి మాట్లాడడం నా ఉద్దేశం కాదు. కానీ ఒక ఇశ్రాయేలు కుటుంబంలో మాట్లాడే పాపానికి మనం అనుకునే పాపానికి చాలా తేడా ఉంటుంది. ఇశ్రాయేలు కుటుంబంలో మాట్లాడే పాపం అనేదానికి మనం అనుకునే పాపానికి చాలా తేడా ఉంటుంది. ఇది కొద్దిగా అర్థం చేసుకోవాలి. నా పాయింట్ ఏంటంటే ఇదంతా చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఇది ఇంకో మాటలు ఏంటంటే దీని గురించి మీకు రబినికల్ ఇంటర్ప్రిటేషన్స్ ఏం చెప్తాయంటే ఎవరు చెప్పారు రూబేన్ పాపం చేశాడని చెప్పి దాని మీద ఒక 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 స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ నడుస్తుంది. హూ ఎవర్ సేస్ దట్ రూబెన్ సిన్డ్ ఈజ్ నథింగ్ బట్ మిస్టేకెన్ అని చెప్పేసి తాల్ముద్ గ్రంథంలో దాని మీద ఒక పెద్ద ఏమంటామంటే వాదన ఉంటుంది అన్నమాట. అసలు రూబెన్ పాపం చేశాడు ఎవరు చెప్పారు అనే విధంగా ఎక్స్ప్లెనేషన్, అంటే దాని రియల్ ఇంటర్ప్రిటేషన్ వేరేలాగా ఉంటుంది. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే రూబెన్ని మన అవగాహనలోంచి చూడొద్దు అని చెప్పడం కోసం. తర్వాత ఇమ్మొరాలిటీ అనేది, డిస్హానర్ అనేది జరిగింది. ఇది అకార్డింగ్ టు జేకబ్ ఫ్యామిలీ ట్రెడిషన్స్ ప్రకారం డిస్హానర్ అనేది జరిగింది. తర్వాత నా పాయింట్ ఏంటంటే 2208 సంవత్సరంలో రూబేను పాపం చేశాడు. ఈ పాపాన్ని
ఏం చెప్పారు? 2208 సంవత్సరంలో 2208 సంవత్సరంలో రూబేను పాపం చేశాడు. ఓకే, యాకోబు ఈ యొక్క ఇశ్రాయేల్ కుమారులందరినీ దీవించిన సంవత్సరం. యాకోబు ఇశ్రాయేల్ కుమారులందరినీ దీవించిన సంవత్సరం. యాకోబు వయస్సు 147 సంవత్సరాల వయసులో, అంటే చనిపోవడానికి ముందు. అంటే యాకోబు చనిపోయిన సంవత్సరం ఎవరు చెప్తారు? యాకోబు చనిపోయిన సంవత్సరం ఎవరు చెప్తారు? ఏమన్నా వదిలేశారు అందరు? మరా ఎవరు మాట్లాడలేదు? హలో, అయ్యగారు 2255. ఓకే, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడలేదు? ఎందుకని? 2255. ఓకే, 2255. సో లెక్క. సో యాకోబు దీవించిన సంవత్సరం 2255. అంటే 2208 సంవత్సరంలో పాపం చేశాడు ఎవరు? రూబేను. ఆ పాపం గురించి ఏ రోజు డిస్కస్ జరుగుతుంది? ఐ మీన్ ఆ యాకోబు బ్లెస్ చేసే టయానికి, అంటే రెండింటి మధ్య గ్యాప్ ఎంత? 255 minus 208 అమ్మా, 47 years. 47 ఇయర్స్. 47 సంవత్సరాల తర్వాత ఏమంటున్నాడు యాకోబు? ఏమని మాట్లాడుతున్నాడు? యాకోబు మాటలు ఏంటి అసలు? ఏమని చెప్పబడుతుంది అక్కడ? 49వ అధ్యాయం 3వ వచనంలో, 49వ అధ్యాయం 3వ వచనంలో, అది కాండం 49 3వ వచనంలో. అంటే ఇది జరిగి 47 సంవత్సరాలు అయింది అప్పటికి. తర్వాత ఏమంటున్నాడంటే, రూబేను, నీవు నా పెద్ద కుమారుడవు, నా శక్తి యొక్క, నా బలం యొక్క ప్రథమ ఫలమును, ఔన్నత్య అతిశయమును, బలాతిశయమును నీవే. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయం పొందవు. నీ తండ్రి మంచం మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచం మీదికి ఎక్కెను. ఇక్కడ 47 ఏళ్ళ తర్వాత 47 సంవత్సరాల కింద చేసిన పాపాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నాడు. ఓకే, ఇది నోట్ చేద్దాం. తర్వాత ఇది ఇక్కడితో అయిపోయిన విషయం కాదు. దేవునికి స్తోత్రం.
దేవునికి స్తోత్రం కలుగును గాక. సో నేను తర్వాత ఇది ఇందాక అన్నాను 2208లో పాపం జరిగింది. 47 years తర్వాత 2255 సంవత్సరంలో దాని గురించి మెన్షన్ జరిగింది. తర్వాత ఎక్సోడస్ అంటాం కదా. ఎక్సోడస్ అంటే మన ఇశ్రాయేలీలు బయటకు వచ్చిన సంవత్సరం 2448లో బయటకు వస్తే 40 సంవత్సరాల అరణ్యంలో తిరిగితే 2488లో ఆ యొక్క దేశం విభాగించబడి దేశాన్ని ట్రైబ్స్ మధ్య అనగా గోత్రాల మధ్య డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఆ గోత్రాల మధ్య డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు అంటే దాదాపుగా దీనికి దానికి మధ్య అంటే 2488 మైనస్ 2208 ఎవరు చెప్తారు? ఓకే, ఈ మొత్తము అంటే ఈ యొక్క ల్యాండ్ మొత్తం డిస్ట్రిబ్యూట్ చేసిన సంవత్సరం 2502. యాక్చువల్గా 2502లో ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. ఒక్కసారి మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం చదవండి ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 5వ అధ్యాయం మొదటి వచనం. ఇశ్రాయేలునకు తొలిచూలు కుమారుడైన రూబేను కుమారుల వివరము. ఇతడు జ్యేష్ఠుడై ఉండెను కాని తన తండ్రి పరువును తాను అంటుపరిచినందున అతని జన్మ స్వాతంత్రము ఇశ్రాయేలు కుమారుడైన యోసేపు కుమారులకు ఇయ్యబడెను. అయితే వంశవరిలో యోసేపు జ్యేష్ఠ కుమారుడుగా దాఖలు చేయబడలేదు. ఇక్కడ ల్యాండ్ అంతా డిస్ట్రిబ్యూట్ చేయబడిన సంవత్సరం 2502. యాక్చువల్గా 2448లో ఎక్సోడస్ అంటే నిర్గమాకాండం అనగా ఇక ఎర్ర సముద్రం దాటడం జరిగితే 40 సంవత్సరాల అరణ్యంలో యోర్దాన్ దాటింది 2488 అనగా 40 సంవత్సరాల తర్వాత యోర్దాన్ దాటారు. తర్వాత దాదాపుగా 7 సంవత్సరాలు పట్టింది ఏది మొత్తం ఇశ్రాయేలు కనాన్ దేశం అంతా స్వాధీనపరచుకోవడానికి 7 సంవత్సరాలు పట్టింది. 2502కి ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది, మొత్తం పూర్తిగా ముగించబడింది. అంటే ల్యాండ్ డిస్ట్రిబ్యూషన్ జరిగే టైంకి కూడా ఎప్పుడో 2502 నుంచి 2208 దాకా మైనస్ చేస్తే 2502 నుండి నేను 2208 దాన్ని మైనస్ చేస్తే ఎన్ని సంవత్సరాలు వస్తుంది? దాదాపుగా ఎంతమా? 294. ఓకే, 294. దాదాపుగా 294 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ అదే టాపిక్ మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఇట్లా ఈవెన్ క్రొత్త నిబంధన అనగా మన ఏమంటామంటే న్యూ ఏజ్ అంటే క్రొత్త భూమి క్రొత్త ఆకాశం లేదా నూతన యెరూషలేము పట్టణం అంటాం కదా. నూతన యెరూషలేము పట్టణం వచ్చేసరికి దానికి 12 గుమ్మాలు ఉంటాయి. ఆ 12 గుమ్మాలు ఇప్పుడు మనం 5786లో ఉన్నాం. ఇది దాటి ఇక నూతన యెరూషలేములోకి మనం ప్రవేశించినప్పుడు అప్పుడు కూడా దానికి 12 గుమ్మాల్లో రూబేను గుమ్మము ఉండాల్సిన చోట అనగా ఉండవలసినటువంటి చోట గుమ్మం లేదు. కారణం ఏంటంటే రూబేను తన జీవితంలో అప్పుడెప్పుడో 2208లో తను చేసిన తప్పును బట్టి. సో ఫైనల్గా ఇదంతా నేను ఎందుకు ఇంత క్యాలిక్యులేషన్ చేయాల్సి వచ్చింది, ఇదంతా ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఒక వ్యక్తి యొక్క నిలవలే చంచలత్వం, కన్సిస్టెన్సీ లేకపోవడం, ఒక వ్యక్తి యొక్క కన్సిస్టెన్సీ లేకపోవడం అనేది ఇది ఎంత దూరం తీసుకెళ్తుందంటే అది తను పొందవలసినటువంటి స్పిరిచువల్ బ్లెస్సింగ్ని తన నుంచి దూరం చేస్తుంది. తన నుంచి ఎంత ప్రభావవంతంగా అది పనిచేస్తుందో మనకు అర్థం కావాలి. అది చెప్పడం కోసం అనగా ఒక్క పొరపాటు ఒక్క తప్పు
దాని పర్యవసానం జీవితాంతం మనకి వెంటాడుతుంది. అయితే ఇది మొదటి విషయం. నిన్న ఆల్రెడీ దీవించబడడం అనే దాని గురించి నేను ఆల్రెడీ మాట్లాడాను. ఆల్రెడీ ఆన్లైన్లో మెసేజ్ ఉంది, దాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. బట్ ఇదంతా కలిపి ఇంకొక విషయం ఏంటంటే, బ్లెస్సింగ్ అనేది దీవించబడట అనేది కేవలం మనిషి యొక్క స్పిరిచువల్ స్టేటస్ అనగా ఆత్మీయ జీవితంలో ఒక బాధ్యతను తీసుకోదగినటువంటి ఆ యొక్క సిద్ధపాటు, దానికి సంబంధించినటువంటి ఆత్మీయ సిద్ధపాటు ఏది ఉందో దాన్ని బేస్ చేసుకొని ఆశీర్వదించబడతాం. అయితే పాయింట్ ఏంటంటే, అదే వ్యక్తి పాపం చేసినంత మాత్రం అంటే ఇప్పుడు ఇది మాట్లాడేసరికి అందరికీ ఏం గుర్తొస్తుందంటే, మనం ఎప్పుడో చేసిన పాపం, ఎప్పుడో చేసిన తప్పు మనల్ని ఇంకా వెంటాడుతుందా అనే ప్రశ్న వస్తుంది. బట్ ఇక్కడ యూదా పాపాన్ని మీరు ఒక్కసారి చూడండి ఒకసారి, లేకపోతే 49వ అధ్యాయం ఒక్కసారి, 49వ అధ్యాయం ఇది ఆదికాండం 49వ అధ్యాయంలో మీకు 8వ వచనంకి వచ్చేసరికి, 8వ వచనం, యూదా నీ సహోదరులు నిన్ను స్తుతించెదరు, నీ చెయ్యి నీ శత్రువుల మెడ మీద ఉండును, నీ తండ్రి కుమారులు నీ ఎదుట సాగిలపడతారు. చూడండి ఒకసారి, ఇక్కడ యూదా గురించి రాసేటప్పుడు వెంటనే ఏం రాయాలంటే, సహోదరుని అమ్మేయడంలో ఇదిగో మోసపూరితంగా సహోదరుని కొట్టి ఆ గోతులో పడేసి అమ్మేసిన వాడా అని యూదా గురించి మాట్లాడాలి. అవేం రాలేదు. కారణం ఏంటంటే, యూదా చేసిన పాపంను ఎందుకు ఇక్కడ కౌంట్ చేయట్లేదు? ద గ్రేట్ సిన్స్ అని బైబిల్లో చెప్పిన పాపాలు ఏవైతున్నాయో అది 1 నరహత్య, 2 సెక్షువల్ ఇమ్మొరాలిటీ, 3 విగ్రహారాధన. గమనించండి ఒకసారి, ఈ 3 పాపాల్లో ఘోరమైన పాపాలు ఇవి వెంటాడతాయి. ఇప్పుడు యూదా పాపం కయీను పాపంతో సమానం. ఎందుకంటే చంపి తను చంపలేదు అని చెప్పినటువంటి విధానం, అంటే ఇది నీ కుమారుందో కాదో గుర్తుపట్టు అని చెప్పేటప్పుడు తను ఏం చేస్తున్నాడంటే, ఆ కుమారుడు ఏదో ఒక క్రూర మృగం చంపి తినేసింది అనే విధంగా చిత్రీకరిస్తున్నాడు. ఈ పాపము కయీను పాపంతో సమానం. నా తమ్ముడికి నేను కావలి వాడనా అని అనడం కావచ్చు, లేకపోతే చంపేసి నాకు తెలియదు అని చెప్పడం. సో దాంతో సమానం. ఇప్పుడు ద గ్రేట్ ఈజ్ ద సిన్ అని చెప్పే చోట యూదా పాపం కూడా అక్కడ రాయాలి. కానీ 49:9 వచనం 8వ వచనంకి వచ్చేసరికి యూదా నీ సహోదరుని నేను స్తుతించెదరు అంటాడు. కారణం ఏంటంటే, ఒక మనిషి తన వ్యక్తిగత జీవితంలో తను చేసిన, ఆత్మీయ జీవితంలో చేసిన తప్పులు ఏవైతే ఉన్నాయో అవి పర్యవసానాలు కలిగి ఉంటాయి. కానీ వాటికంటే గొప్పది క్రీస్తు యేసు రక్తం క్రిందికి రావడం, అనగా పశ్చాత్తాపం, మారు మనసు క్రిందికి రావడం అనేది చాలా ఘనమైనటువంటిది. ఓకే, అది కూడా అంటే మరి రూబేను పాపం ఎందుకని కంటిన్యూ అవుతుందంటే, రూబేను పశ్చాత్తాపడవలసినటువంటి స్థాయిలో పశ్చాత్తాపడలేదు, లేదా యూదా పశ్చాత్తాపడినంతగా, లేదా యోసేపు పశ్చాత్తాపడినంతగా ఈ యొక్క మారు మనస్సు, పశ్చాత్తాపం రూబేన్లో లేదు. ఇది మనం ముందు గ్రహించాలి. తర్వాత అంటే వ్యక్తిగతంగా, ఆత్మీయంగా స్థిరంగా ఉండడం. ఒక ప్రశ్న అడుగుతాను, జవాబు చెప్పండి. నీతిమంతుడు ఎన్నిసార్లు పడతాడు అని రాస్తుంది, ఎన్నిసార్లు లేస్తాడని రాస్తుంది. తర్వాత భక్తిహీనుడు లేదా దుష్టుడు ఎన్నిసార్లు పడతాడని రాస్తుంది. మాట్లాడాలి. నీతిమంతుడు ఎన్నిసార్లు పడతాడు, ఎన్నిసార్లు లేస్తాడు అని రాస్తుంది. ఏడు సార్లు పడతాడు. ఏమని రాస్తుంది చెప్పు ప్రభు. నీతిమంతుడు 7 సార్లు పడినాను, మరలా తిరిగి లేస్తాడు. భక్తిహీనుడు ఎన్నిసార్లు పడతాడు? 70 సార్లు. భక్తిహీనుడు 70 సార్లు. 77 సార్లు. 77. ఏంటది? ఏం మాట్లాడుతున్నారు మీరు?
చదవండి ఒకసారి. 24:16 సామెతల గ్రంథం. ఈ 77 ఎందుకు వచ్చింది ఇప్పుడు? నీతిమంతుడు 7 మార్లు పడినను తిరిగి లేచును. ఆపత్కాలం నందు భక్తిహీనులు కూలుదురు. ఎన్నిసార్లు కూలుతారని ఉంది? ప్రభు కూలుదురు అని ఉంటాయి. అదే ఎన్నిసార్లు కూలుతారు? ఒకటేసారి. సరే ఇక ఆ? ఒక్కసారి ఒక్కసారి వన్ టైం. ఆపత్కాలం ఒకటేసారి. ఆపత్కాలములు అని లేదుగా. మరి ఈ 77 ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు. ఓకే, పాయింట్ ఏంటంటే నేను చెప్పాలనుకున్న అంశం ఏంటంటే, నీతిమంతుని గురించి పడడం గురించి 7 సార్లు పడ్డా తిరిగి లేస్తాడు. కానీ ఆపత్కాలంలో భక్తిహీనుడు పడిపోతాడు అంతే, ఇంకా మళ్ళీ లేవడం ఉండదు. ఆపత్కాలంలో పడిపోతాడు ఇంకంతే. ఇంకోటి చెప్పండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, ఎవరు పడతారు? కింద ఎవరు పడతారు అసలు? పడుకున్నోడు కింద పడతాడా? కూర్చున్నోడు కింద పడతాడా? నిలబడ్డోడు కింద పడతాడా? నిలబడ్డోడు నిల్చున్నోళ్ళు కింద పడతారు. కూర్చున్నోడు పడతాడా? నిలబడ్డవారు కింద పడతారు. అర్థమైంది కదా నేను మాట్లాడేది? అంటే నీతిమంతుడు నిలబడడానికి ప్రయత్నం చేస్తాడు, పడ్డా మళ్ళీ లేచి నిలబడతాడు. ఈ యూదా ఇప్పుడు రూబేను పడ్డాడు, మళ్ళీ లేవలేదు. యాక్చువల్గా లేచాడు, కానీ ఏ స్థాయిలో లేచాడు అంటే 33వ అధ్యాయం ద్వితీయోపదేశకాండంలో 6వ వచనం. ద్వితీయోపదేశకాండం 33:6లో ఏం రాస్తుందంటే, ఎవరైనా చదవండి ఒకసారి. రూబేను కోసం మోషే బ్రతిమలాడుకుంటాడు. రూబేను బ్రతికి చావకయుండును గాక. తర్వాత అతని వారు లెక్కింపలేనంత మంది అగుదురు. లెక్కింపలేనంత అంటే ఎంతమంది? లెక్కింపలేనంత మంది అంటే ఎంతమంది? అక్కడ ఫుట్ నోట్ ఏం రాస్తుంది? కొద్ది మంది. అంటే రూబేను పడ్డాడు, తిరిగి లేచే అంత లేవలేదు. ఇంకోటి తెలుసా? రూబేను, షిమ్యోను గోత్రాలు యూదా గోత్రం చేత మింగివేయబడ్డాయి. వాళ్ళు చెదిరిపోయారు యాక్చువల్గా. ఇదిగో ఈ ప్లేస్ షిమ్యోను గోత్రాందను, ఇదిగో ఈ ప్లేస్ రూబేను గోత్రాందను చెప్పడానికి లేకుండా అయిపోయింది. నా పాయింట్ ఏంటంటే, పడ్డా తిరిగి లేవడం అనేది నీతిమంతుని లక్షణం. యూదాను జ్ఞాపకం చేసుకోవాలి, లేదా యోసేపును జ్ఞాపకం చేసుకోవాలి. ఈ వీళ్ళ దీవెనలు మనతో మాట్లాడుతున్నాయి. వీరు దీవించబడిన విధానం మనకి హెచ్చరికలు మరియు ఎంకరేజ్మెంట్ చేస్తాం. సో రూబేను మోషే బ్రతిమలాడితే రూబేను గోత్రం అనేది బతుకుంది ఇంకా. సో ఎలాంటి లీడింగ్ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళలో నుంచి ఏ లీడర్ పుట్టలేదు యాక్చువల్గా. రూబేన్ గోత్రంలో నుంచి ఎలాంటి లీడర్లు పుట్టలేదు. కారణం ఏంటంటే వాళ్ళు ఆ స్థాయిలో లేవలేదు ఆ గోత్రం. కానీ మీకు తెలుసా, యూదా గోత్రము మొత్తం అందరినీ మింగేసింది. ఒక మాట చెప్పాలంటే అందరూ ఆ గోత్రంలో కలిసిపోయారు. దేవునికి స్తోత్రం. ఫైనల్లీ నా పాయింట్ ఏంటంటే, మనము చేసిన పాపము తప్పుకు పర్యవసానం ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. కానీ పశ్చాత్తాపడి మారుమనసుతో మరియు మారుమనసుకు తగిన ఫలం ఫలించుట వలన తిరిగి లేస్తాం. అది ఎలాగనేది యూదా యోసేపుల జీవితాలను చూస్తే అర్థమవుతుంది. వారు ఎలా ఫలించారో చదివితే ధ్యానిస్తే తెలుస్తుంది. సో అది మనల్ని ఏం చేస్తుందంటే, మనల్ని లేపి నిలబెడుతుంది. లేచి నిలబడడం సాధ్యమే. నీతిమంతుడే 7 సార్లు అని రాస్తుంది, బట్ భక్తిహీనుడు ఒకటేసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిరిగి లేచే అనుభవం, లేకపోతే ఆ పర్యవసానాల్ని అధిగమించదగినంత నిలువబడే దేవుని కృప నాతో పాటు ఈరోజు ఏకీవించి వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరమ తండ్రి, మా దేవ,
కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఉదయకాలము నాతో పాటు ఏకీపించి ఈ యొక్క ఉదయకాల సహవాసంలో కొనసాగడానికి నేను ప్రభా ఇదిగో నూతన సంవత్సరంలో కూడా ఇంకొక గ్రెగోరియన్ ఇయర్ 2026లో మేము మరలా పునః ప్రారంభించి ఉండగా ఇదిగో మేము మా ప్రారంభము నూతనమైనటువంటి ప్రారంభంగా ఉంటుంది. సహాయం దయచేయండి. క్రీస్తు గొప్ప నామన ఇదిగో నేను ప్రభా మీకు వందనాలు చేస్తున్నాం. ఇదివరకటి దాకా ఎప్పుడు ఎలాంటి ఉత్సాహంతోనూ ఇదిగో యాక్టివ్గా మేము పాల్గొన్నామో అంతకు మించినటువంటి దీవెనకరమైన ఆశీర్వాదకరమైన స్థితిలో మేము నిలబడడానికి కృప దయచేయండి. మరి ఎక్కువ పైకి లేవడానికి కృప దయచేయండి. ఎక్కడ కింద జారిపోయిన పరిస్థితిలో ఉన్నామో, కింద పడ్డట్టు అనిపించే విషయాలు కనిపిస్తున్నాయో, ఇదిగో ఎండిపోయిన ఆకులు రాలిపోతున్నట్టుగా, ఇదిగో కొమ్మలన్నీ ఎండిపోయినట్టుగా కనపడుతున్నాయో, ఇదిగో మీకు వందనాలు. ప్రతి ఒక్కరం తిరిగి చిగురించగలమని, ఇదిగో సీజన్ మారిందని, ఇదిగో నూతన పరచబడ్డామని దేవా మీకు వందనాలు. ప్రతి చెట్టు ఆకులు రాలిపోవడం అనేది మరణం కాదు, ఇదిగో పునరుజ్జీవానికి సంకేతమని, ఇదిగో ప్రతి ఒక్కరి జీవితాలు అనుభవించడం కృప దయచేయండి. నూతనమైన చిగురు దయచేయండి. ఇదిగో నీతిమంతులు చిగురు పెడతారన్న మాటను బట్టి దేవా మీకు వందనాలు. మరల చిగురించడం ప్రతి ఒక్కరి జీవితంలో కలుగునుగాక. మరింత ఎక్కువ ఉత్సాహంతో అంతకంతకు దేవుని సన్నిధిలో ఎదుగుటకు, ఇదిగో నా ప్రభా ధ్యానం వచ్చుటకు దేవా మీకు వందనాలు, స్తోత్రునైనా. ఇదిగో ఏవైతే నిర్లక్ష్యం చేయబడ్డ ద్వారా మిగతావి మాకు అంటుకున్నాయో, నిర్లక్ష్యం చేయబడే అంశాలను మేము గుర్తించి ఇదిగో తిరిగి ఫలించినట్లుగా చిగురు పెట్టుదురుగాక. దేవ కృప దయచేయండి. ఇదిగో నా ప్రభా దైవికమైనటువంటి సీజన్ని, ఇదిగో గ్యాదరింగ్ టైంని ఇదిగో నా ప్రభా నిర్లక్ష్యం చేయడం అది మాకు ఎంత ప్రమాదకరమో, ఇదిగో బోధనందుటకు ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. ఏకీవించిన ప్రతి వ్యక్తిని దీవించి ఆశ్రయించి స్థిరపరచుకుని ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈ యొక్క మార్నింగ్ డెవోషన్ని, మార్నింగ్ సమయాన్ని మా అందరికీ ఆశీర్వాదకరంగా మార్చండి. ఇదిగో నా ప్రభా మరొక నూతనమైన ఉద్యమంతో దీన్ని కొనసాగించమని, ఇదిగో స్తోత్రనైనా నీరు గారిపోయి లేకపోతే ఎవరైతే నిర్లక్ష్యంగానో లేకపోతే ఇంట్రెస్టింగ్ లేకపోయినా ఆ స్థితి నుంచి విడుదలిచ్చి దేవ మీకు వందనాలు. చెవులకు సున్నతి దయచేసి వాక్యం మీద ప్రేమ, వాక్యం మీద ఇష్టం, వాక్యం మీద ఒక ప్యాషన్ చేత, ఇదిగో ప్రార్థన మీద ఒక ప్యాషన్ చేత తిరిగి కొనసాగటం ప్రతి వ్యక్తికి కృప దయచేయమని వేడుకుంటూ స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ఆరాధించి మీ నామాన్ని గొప్ప చేస్తే ఈ ప్రార్థన అడిగి బ్రతిమాలి వినేంత వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఆశీర్వాదం మా మీద పాట ఆశీర్వాదంతో సెలవు తీస్తాం. ఆశీర్వాదం తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మకు నూనె సహవాసమును కూడి ఉన్న మనకును సర్వలోక పరిశుద్ధులకును సార్వత్ర సంఘముకును ఏదైనా ఉదయ కాలమును వాక్యం చెప్పిన దాసులకును సంఘమునకును ఆయన కృపా సన్నిధిని తోడే నడిపించబడును గాక. ఆమెన్, ఆమెన్. అందరికీ షాలోమ్ అండి ఫ్రెండ్. షాలోమ్ అయ్య గారు, షాలోమ్ అందరికి. షాలోమ్ అండి, అందరికి వందనాలు. షాలోమ్ పాస్టర్ గారు అందరికి. అందరికీ కూడా షాలోమ్. అందరికి